మన క్రంచీ రోల్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేసిందనమాట. 2025లో రాబోయే తెలుగు డబ్ యానిమేస్ గురించి. హే చియాస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన క్రంచీ రోల్ 2025లో రాబోయే తెలుగు డబ్ యానిమేస్ గురించి ఒక లిస్ట్ రిలీజ్ చేసిందనమాట. ఈ లిస్ట్ లో ఎలాంటి యానిమేస్ ఉన్నాయి, యా యానిమేస్ ఉన్నాయి మనం డీటెయిల్ గా కనుక్కోబోతున్నాం. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి సోలో లెవెలింగ్ అనమాట. మన సోలో లెవెలింగ్ సీజన్ 2 మన క్రంచీ రోల్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది అనమాట. ఈ యానిమేది తెలుగు డబ్ రాబోతుంది సీజన్ 2ది. అది కూడా ఒక విలన్ క్యారెక్టర్ ని మన రానా దగుపతి గారు తెలుగు డబ్ చేయబోతున్నారు. ఈ యానిమే 2025 జనవరిలో రిలీజ్ కాబోతుంది అనమాట. డేట్ అయితే అఫీషియల్లీ మనకి కన్ఫర్మ్ చేయలేదు, మనకి మంత్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. జనవరిలో ఈ యానిమే రిలీజ్ కాబోతుంది, అది కూడా మన తెలుగు డబ్ లో. ఇంకా ఈ యానిమే ఎవరైనా వెయిట్ చేస్తుంటే దీని సీజన్ 2కి ఇంకా మీరు రెడీ అయిపోండి. ఈ యానిమే మన నెక్స్ట్ ఇయర్ మన జనవరిలో రిలీజ్ కాబోతుంది అనమాట. ఇంకా చూద్దాం, ఈ యానిమేకి అయితే మన రానా దగుపతి గారు తెలుగు డబ్ చేయబోతున్నారు. ఎలా ఉంటుందో ఒకట మనం చూద్దాం. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి డాక్టర్ స్టోన్ అనమాట. ఈ యానిమేది సీజన్ 3 మన తెలుగు డబ్ రాబోతుంది. మన జనవరి 9th దీన్ని తెలుగు డబ్ అఫీషియల్లీ మన క్రంచీ రోల్ రిలీజ్ చేస్తుంది అనమాట. మీరు దీన్ని సీజన్ 1 సీజన్ 2 తెలుగులో వాచ్ చేసింటే ఇంకా సీజన్ 3 మన నెక్స్ట్ మంత్ 9th కి రాబోతుంది అనమాట. ఇంకా ఈ యానిమే ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఈ యానిమే అఫీషియల్లీ రాబోతుంది మన తెలుగు డబ్ లో. ఈ యానిమే కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకు చాలా మంది కామెంట్స్ కూడా అడిగిండ్రి ఈ యానిమే సీజన్ 3 ఎప్పుడు వస్తుంది అని. ఈ నెక్స్ట్ ఇయర్ జనవరి 9th కి రిలీజ్ కాబోతుంది మన తెలుగు డబ్ లో అనమాట. నెక్స్ట్ యానిమే వచ్చి ది అపత్కరీ డైరీస్. మీరు సీజన్ 1 తెలుగులో వాచ్ చేయండి. దీన్ని సీజన్ 2 కూడా మన అఫీషియల్లీ మన క్రంచీ రోల్ కన్ఫర్మ్ చేసేసింది అనమాట. అది కూడా తెలుగు డబ్ లో జనవరి 10th కి రాబోతుంది ఈ యానిమే మన తెలుగు డబ్ లో. ఇంకా ఈ యానిమే ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఈ యానిమేది కూడా తెలుగు డబ్ రాబోతుంది. దీన్ని సీజన్ 2 కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది, అప్పుడే దీన్ని తెలుగు డబ్ కూడా రాబోతుంది అనమాట. ఇంకా మీరు ఎవరైనా ఈ యానిమేకి వెయిట్ చేస్తున్నారంటే ఇంకా మీరు వెయిట్ ఎండ్ చేయండి. ఈ యానిమే మన అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేశారు. దీని సీజన్ 2 2025లో రాబోతుంది, అది కూడా మన తెలుగు డబ్ లో. ఇంకా ఈ యానిమే గురించి మాట్లాడుకుందామంటే ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. దీన్ని సీజన్ 1 మీరు ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. సీజన్ 1 కూడా మన తెలుగు డబ్ లో ఉంది. ఇంకా దీని సీజన్ 2 కూడా రాబోతుంది. అలాగనే దీని తెలుగు డబ్ కూడా అఫీషియల్లీ మన క్రంచీ రోల్ కన్ఫర్మ్ చేసింది అనమాట. నెక్స్ట్ యానిమే పేరు వచ్చి జెన్ షూ అనమాట. ఈ యానిమే ఒక కొత్త యానిమే అనమాట. ఈ యానిమే సీజన్ 1 మన తెలుగు డబ్ లో రాబోతుంది. దీని గురించి కూడా మన క్రంచీ రోల్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేసింది. ఇంకా ఈ యానిమే గురించి మాట్లాడుకుందామంటే ఈ యానిమే మన యానిమేటర్స్ పడే కష్టాలు చూపెడుతుంది అనమాట. ఈ యానిమే కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇంకా చూద్దాం ఈ యానిమే ఎలా ఉంటుంది అని. ఈ యానిమే వాచ్ చేసిన తర్వాత దీన్ని ఒక డీటెయిల్ రివ్యూ వీడియో కూడా తీసుకొని వస్తాను. ఇక ఈ యానిమే 2025 జనవరి 5th కి రాబోతుంది అనమాట. ఇంకా మీరు ఎవరైనా ఈ యానిమే తెలుగులో వాచ్ చేద్దాం అనుకుంటా అంటే ఈ యానిమే కంపల్సరీ తెలుగులో వాచ్ చేయండి. ఈ యానిమే రాబోతుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి ఐఎమ్ గెటింగ్ మ్యారేజ్ ఏ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్ రూమ్ అనమాట. ఈ యానిమే ఒక కొత్త యానిమే అనమాట. ఈ యానిమే కూడా మన తెలుగు డబ్ లో రాబోతుంది. ఈ యానిమే కాన్సెప్ట్ అయితే నాకు తెలియదు, ఈ యానిమే ప్లాట్ అయితే నాకు తెలియదు. ఈ యానిమే మన తెలుగు డబ్ లో రాబోతుంది సీజన్ 1 మన క్రంచీ రోల్ లో అనమాట. ఈ యానిమే మన జనవరి 3వ తారీఖున మన తెలుగు డబ్ లో రాబోతుంది. ఇక ఈ యానిమే రిలీజ్ అయితేనే ఈ యానిమే గురించి ఒక డీటెయిల్ రివ్యూ వీడియో కూడా తీసుకొని వస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ యానిమే ప్లాట్ గురించి తెలీదు. మీకేమైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి. ఈ యానిమే కూడా మన తెలుగులో రాబోతుంది సీజన్ 1. ఇంకా ఈ యానిమే ఎలా ఉంటుందో మనం చూడాల్సిందే. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి ది గ్రేటెస్ట్ ఆల్కమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. ఈ యానిమే జాన్రా వచ్చి ఒక ఇసక యానిమే జాన్రా అనమాట. ఇక ఈ యానిమే స్టోరీ ఏదంటే ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి మన మెయిన్ లీడ్ వచ్చేసాడనమాట బై మిస్టేక్. ఇది ఒక ఇసక యానిమే. ఈ యానిమే కూడా మన తెలుగు డబ్ కాబోతుంది. దీని రిలీజ్ డేట్ వచ్చి 2025 జనవరి 1వ తారీఖున ఈ యానిమే రిలీజ్ కాబోతుంది అనమాట. ఇంకా ఈ యానిమే ఒక ఇసకాయ్ బేస్ యానిమే అనమాట. మీకు ఇసకాయ్ బేస్ యానిమేస్ అంటే ఇది ఒకట వాచ్ చేయండి. ఈ యానిమే స్టోరీ కూడా కొంచెం బాగుంది. ఇక ఈ యానిమే రిలీజ్ అయితేనే దీని గురించి కూడా ఒక డీటెయిల్ రివ్యూ వీడియో కూడా తీసుకొని వస్తా. మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి మ్యాజిక్ మేకర్ హౌ టు మేక్ మ్యాజిక్ ఇన్ అనదర్ వరల్డ్. ఈ యానిమే మన 2025 జనవరి 8th రాబోతుంది మన తెలుగు డబ్ లో అనమాట. ఇక ఈ
యానిమే స్టోరీ ఏదంటే మన మెయిన్ లీడ్ ఒక వేరే వరల్డ్ లో రీకాండినేట్ అవుతాడనమాట. అక్కడ ఇంకా తను మ్యాజిక్ అండ్ న్యూ ఎబిలిటీస్ ని నేర్చుకోబోతున్నాడు. ఈ యానిమే ప్లాట్ ఇదే ఇంకా ఈ యానిమే మన తెలుగు డబ్ లో రాబోతుంది జనవరి 8 కి అనమాట. ఇక్కడితో మన లిస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోలో నాకు హెల్ప్ చేసింది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వచ్చి కంచి యానిమే అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ నింకే నేను ఈ యానిమే లిస్ట్ అంతా తీసుకొని వచ్చా. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కంచి యానిమేకి. ఇంకా మన లిస్ట్ ఎండ్ అయిపోయింది. ఇవి ఓన్లీ మన 2025 లో జనవరి మంత్ లో వచ్చిన యానిమేస్ గురించి మాత్రమే అనమాట. ఇంకా చాలా యానిమేస్ వచ్చేటి ఉన్నాయి. ఆ యానిమేస్ గురించి తెలుగు డబ్ లీక్స్ ఏమన్నా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో దొరుకుతుంది అనమాట. అందుకే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లోనే దొరుకుతాయి. మీలో ఎవరైనా ఒక తెలుగు డబ్ యానిమేని ఎదుగుతా ఉంటే రైట్ కార్నర్ లో వీడియో వస్తూ ఉంటుంది. మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి అప్కమింగ్ టాప్ 5 యాక్షన్ యానిమేస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో వచ్చి మన లెఫ్ట్ కార్నర్ లో వస్తూ ఉంటుంది. ఆ 2 వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈత దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బాయ్.